అవును, నేను అవకాశవాదుల చెవిలో దూరిన జోరీగులాంటి ఆకాశవాణిని, దిగుమతి కాబడ్డ అవకాశాల తెలివిని ఉపయోగించని ఎగుమతి చేయబడ్డ వినిమయ వస్తువును. అవలక్షణాల క్షణాలనవలోకించే సాక్షిలోచనుడికి అసలాక్షిని, అవగుణగణాల జనగమన తలంలో కాలగణనాంకాల రేఖరెప్పల మీద రాలిపోతున్న నిప్పురవ్వను. సదవకాశాల సమయానుకూలతల సమతూకంలో తూణికరాయిలా నిలబడ్డ తూణీరాన్ని, తలభారమైన వ్యాపార భేతాళుల కపాలభారాలకు కందిపోయిన విలాపాల శోకశిరాను కలం ఓరలో నింపుతున్న నిశిత పదకరవాలాన్ని, వినియోగించిన పనిలో ఉపయోగపడి నిరుపయోగమైన నిరాయుధ పరాభవ శిరాఘాత శిలాజాన్ని, విధిచేతిలో రాబడ్డ రాయిపై నిలబడ్డ రాయని గేయ గాయాల శిల్పారామాన్ని, నడివీధిలో నిలబడ్డ నాల్గుదారుల మధ్య వెలిగే దీపస్తంభాన్ని, నట్టేటిలో కొట్టుకుపోతూ తట్టుకుంటున్న జలదారుల జనవాహినిలో మునిగి తేలుతూ తరలిపోతున్న జీవనాంతరంగాల సప్తస్వరాల స్వరవీణాగానంలో నినదిస్తున్న రాగాన్ని, అడుగడుగునా మోస్తున్న అపజయాల పోరాట త్యాగాన్ని కీర్తిస్తున్న కేయూరాన్ని, నాట్యకళావేదికలో భృతి నృత్యతాండవంచేస్తున్న ధృతివర్తక మయూరాన్ని, అసమానతల తలమీద పగిలిపోతున్న అసహన శిర నారికేళాల కేళిలో నలిగిపోతున్న ధనాభిమానాల జన జాతరలో ఆదరణలేని అభిమానధనాన్ని, అష్టకష్టాల నష్టారిష్టాల దుష్టదృష్టిలో భ్రష్టుపట్టిన శిష్టాచారాల కంటపాకంలోని శ్లోకగంటను మ్రోగిస్తున్న ఘంటానాదంలాంటి అష్టావక్ర గీతా శంఖాన్ని, వశిష్ఠ గీతాజ్ఞానయజ్ఞంలో సమర్పించబడ్డ రుణశృణ పాశాల కర్మబంధాలను భస్మీపటలంచేస్తున్న ప్రాణసమిధను, అనిలాకాశాన్ని మలినంచేస్తున్న ధూమకేతువు ధూళిమేఘాల శిలా వర్షాల తుఫాను విఘాతానికి గొడుగుపట్టిన గోవర్ధన గిరిశిరసుల శిఖరం మీద తలెత్తి నిలబడ్డ నిగర్వ పర్వతాన్ని, సలిలాతలంలో మురికి గరళాన్ని మింగే చాపాయుధాన్ని, భావితరాలు తోడుతున్న బావినీటిలో ఈదుతున్న బాహాంగాల తాబేలు నడకను, 7 జన్మల పాపశిబిరంలో పరిపాలించిన శిబిచక్రవర్తి దానంచేసిన 3 అడుగుల శాసనాధికార విజయ శిరస్సును, కురుచ బడుగు చేతిగొడుగుతో పాతాళానికి అనగద్రొక్కిన అడుగు పిడుగును, ఉదయాస్తమయాల కాలహృదయంలో నడుస్తున్న అరుణకిరణ భాసుని సప్తాశ్వరూఢ పదరథాన్ని, సహస్రపాదాల శిరాస్థలంలో ధరణిపత్రం మీద లిఖిస్తున్న కవితాస్త్రాన్ని, గీతాయజ్ఞంలో శ్వాసనిశ్వాసల హవ్యగద్యాన్ని, చండీయాగంలో మండే జ్వాలా మంత్రాన్ని, జలకమండలంలో అపస్నానం చేసిన తపోధను చరణధూళిని తాకిన కర్ణాభరణంలాంటి కిరణ పరమాణువుల త్రసరేణువును, మరణభూమిలో జన్మించి అమరయాత్రకు బయలుదేరిన క్షేత్రజ్ఞుడిని, భోగజన్మల వాసనా బిందువుల సుఖసింధువులన్నీ పీల్చేసి శోకనాశనం చేసిన లోకపావన మానస మేఘాంబుజాలను లయంచేసుకున్న నజరాజు మెడలో నాగభూషణులై నిటలాక్షుని ఆజ్ఞను శిరసావహించి నిర్వర్తిస్తున్న నిరుక్త ఛందస్ఫూక్తిలోని నియుక్త వేద సూక్తాన్ని, నిమిత్తపాత్రతో నటిస్తున్న సవగవాక్షాల శరీర శకటాన్ని, యమనియమాల నిర్మాణ నిర్ణయకర్తకు కట్టుబడి నీటిబుడగలా పుట్టి గిట్టి పగలిపోతూ కాలజలదిలో కలిసిపోతున్న పూర్ణపిండాన్ని, మోక్షతీర్థాన్ని నింపుకున్న మట్టి ఘటాన్ని,